మన విశాఖపట్నం నగరంలో విశాఖ ఉత్సవ్ 24వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా పెద్ద ఎత్తున జరగబోతున్నది. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక ఆదేశాల మేరకు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వారు సహకారంతో మనము జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 24 నుంచి 31 దాకా వివిధ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, వివిధ కాంపిటీషన్స్, టాలెంట్ హంట్ లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ డేట్స్లో 24th నుంచి 31st మధ్యలో మన విశాఖ నగరంలో జరగబోతున్నాయి. ప్రధానంగా ఆర్కే బీచ్లో మనము మెయిన్ వెన్యూ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆర్కే బీచ్లో కాళీమాత టెంపుల్ ఆపోజిట్లో మన మెయిన్ ఎంటర్టైన్మెంట్ స్టేజ్ అనేది నిర్వహిస్తూ అక్కడ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల దాకా సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. దాంతో పాటు మనకు అడిషనల్గా లోకల్ కళాకారులకు అవకాశం ఇచ్చే విధంగా అడిషనల్ వేదిక ఒకటి ఏర్పాటు చేసుకొని నోవోటల్ ఎదురుగా గోకుల్ పార్క్లో ఆ స్టేజ్లో రోజు సాయంత్రం 5 నుంచి 7:30 దాకా యాక్టివిటీస్ అనేది కొనసాగించడం జరుగుతుంది. మెయిన్ స్టేజ్ ఏదైతే ఆర్కే బీచ్లో మనం ఏర్పాటు చేస్తున్నామో ఆపోజిట్ కాళీమాత టెంపుల్, అక్కడ ప్రతిరోజు కూడా రేపటి నుంచి కార్యక్రమాలు జరుగుతాయి. రేపటి కార్యక్రమంలో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, టూరిజం శాఖ మంత్రివర్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంది. రేపటి కార్యక్రమంలో సింగర్ సునీత గారి యొక్క లైవ్ కాన్సర్ట్ కూడా జరగబోతుంది. ప్యారలల్గా మనము నిర్వహిస్తున్న ఈ అడిషనల్ స్టేజ్ అండ్ ఈవెంట్ ఏదైతే 5 నుంచి 7:30 దాకా మనం ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా 25వ తారీఖు ఎల్లుండి నుంచి ప్రారంభమై 31వ తారీఖు దాకా నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధుల యొక్క ఆదేశాల మేరకు స్థానిక కళాకారులకి అవకాశం ఇచ్చే విధంగా ఈ వేదిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు మెయిన్ ఈవెంట్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా కూడా అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఈ ఎంటర్టైన్మెంట్ జోనే కాకుండా ఫుడ్ స్టాల్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. ఫ్లీ మార్కెట్, అక్కడ లోకల్ కళాకారులు, హ్యాండిక్రాఫ్ట్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఒక ఐటమ్స్ని డిస్ప్లే చేస్తూ మార్కెటింగ్ చేయడానికి కూడా మనం అవకాశం కల్పిస్తున్నాము. దీంతో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రధానంగా రుషికొండ బీచ్లో మనం ఏర్పాటు చేస్తున్నాము. రుషికొండ బీచ్లో ప్రతిరోజు కూడా రేపటి నుంచి ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ అనేది మొదలవుతూ 31st దాకా మనం కొనసాగించడం జరుగుతుంది. రేపటి నుంచి హెలికాప్టర్ రైడ్స్, అదే విధంగా మన రెగ్యులర్ స్పీడ్ బోట్ రైడ్స్, దాంతో పాటు ఇతర పారామోటరింగ్ లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రారంభమవుతాయి. దాంట్లో కూడా ప్రజలు ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేసే విధంగా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రుషికొండ బీచ్లో దీంతో పాటు కయాకింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. కయాకింగ్ పోటీలు కూడా మనము నిర్వహించబోతున్నాము. తర్వాత భీమ్లీ బీచ్ వచ్చేటప్పటికి భీమ్లీ బీచ్లో మనము బోట్ రేసెస్ అని నిర్వహించబోతున్నాము ప్రధానంగా. దీంతో పాటు ఒక వేదిక అక్కడ కూడా ఏర్పాటు చేసుకొని లోకల్ స్థానిక కళాకారులకి అవకాశం ఇచ్చే విధంగా అక్కడ కూడా మనము యాక్టివిటీస్ చేయబోతున్నాము. దీంతో పాటు వివిధ ఏజ్ గ్రూప్స్, వివిధ వయసు ఉన్న వ్యక్తులు అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళకు తగ్గినట్టు మనము పోటీలు ఏర్పాటు చేస్తున్నాము. రంగోలీ కాంపిటీషన్ అనేది ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో మనం ఏర్పాటు చేస్తున్నాము. రంగోలీ కాంపిటీషన్ 30వ తారీఖు జనవరి 30వ తారీఖు జరుగుతుంది. దాంట్లో మహిళలు పార్టిసిపేట్ చేసే విధంగా మనం ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ అన్ని రిజిస్ట్రేషన్ కూడా మనము ఆన్లైన్లో అవకాశం కల్పించడం జరిగింది. సో www.vishakhautsav.org www.vishakhautsav.org అనే వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ఈ రంగోలీ పోటీలకు అన్నిటికి కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఈరోజు ఓపెన్ అవుతుంది. ఈ రోజు నుంచి 27 తారీఖు దాకా 27th నైట్ 10 o'clock దాకా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న వారికి మనము ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో వాళ్ళకి పోటీలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది.
ఈ రంగోలీ కాంపిటీషన్తో పాటు వివిధ కాంపిటీషన్, ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ వచ్చేటప్పటికి చిల్డ్రన్కి సంబంధించి ఒక ప్రత్యేక ఒలింపియాడ్, చిల్డ్రన్ ఒలింపియాడ్ అనేది 31వ తారీఖు స్వర్ణభారతి స్టేడియంలో, మా జీవీఎంసీ స్వర్ణభారతి స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. దీంట్లో బేబీ క్రాలింగ్ 6 నుంచి 13 నెలలు బిడ్డలు సంబంధించిన పోటీలు, రన్నింగ్ రేస్ 13 నెలల నుంచి 10 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు సంబంధించిన యాక్టివిటీస్, జంపింగ్ బాల్, స్కేటింగ్. జంపింగ్ బాల్ అనేది 2 నుంచి 7 వయసు ఉన్న పిల్లలకి, స్కేటింగ్ అనేది 4 నుంచి 10 వయసు ఉన్న పిల్లలకి మనము స్వర్ణభారతి స్టేడియంలో 31వ తారీఖు ఈ ఒలింపియాడ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు కుకింగ్ కాంపిటీషన్, కల్నరీ కాంపిటీషన్ అనేది సన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తాము. దీనికి రిజిస్ట్రేషన్ అనేది రంగోలీ కాంపిటీషన్ లాగానే 27/1/2026 27 జనవరి లాస్ట్ డేట్, 10 o'clock దాకా రిజిస్ట్రేషన్ ఉంటుంది. దెన్ మనము రిజిస్ట్రేషన్ని బట్టి పోర్టులు మనము సన్ ఇంటర్నేషనల్ స్కూల్లో మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ఫైనల్స్ అనేది కుకింగ్ కాంపిటీషన్లో ఫైనల్ కాంపిటీషన్ అనేది 30/1/2026 జరుగుతుంది. ఎక్కువ మంది రిజిస్టర్ అయ్యే పక్షంలో మనము ప్రిలిమినరీ రౌండ్స్ కూడా నిర్వహించాల్సిన వస్తుంది. దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సమాచారం అందించి వాళ్ళకి పోర్టులు నిర్వహించడం జరుగుతుంది. కమింగ్ టు స్పోర్ట్స్ ఫెస్టివల్, స్పోర్ట్ అంటే దీంతో భాగంగా స్పోర్ట్స్ లీగ్ మనము కోస్టల్ వాలీబాల్ లీగ్, కోస్టల్ కబడ్డీ లీగ్, ఫుట్బాల్ లీగ్ 3 నిర్వహిస్తున్నాము. ఈ 3 కూడా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారు సహకారంతో జిల్లాలో ఉన్న వివిధ ఈ స్పోర్ట్స్ సంబంధించిన క్లబ్స్, అసోసియేషన్స్ వాళ్ళని సమన్వయంతో మనము 27 నుంచి 29వ తారీఖు 27th to 29th ఇవి కూడా ఆర్కే బీచ్లోనే జరుగుతుంది. అక్కడ బీచ్ ప్రాంతంలో కోకో అరీనాకు పక్కన ఉన్న ఏరియాల్లో మనము ఇవి నిర్వహించడం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.